హలో అండి. ఈరోజు మన కిడ్నీ స్టోన్ ట్రీట్మెంట్‌కి సంబంధించిన అపోహలు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి చాలా మంది కిడ్నీ స్టోన్ పడిపోవడానికి నీరి కానీ, ఆల్కహాల్ గాని తీసుకుంటాం అంటూ ఉంటారు. నీరి అండ్ ఆల్కహాల్ వల్ల స్టోన్ పడిపోతుంది అనే అపోహ మనం ఎలా క్రియేట్ అయిందో ఫస్ట్ చూద్దాం. నార్మల్‌గా కిడ్నీలో 2 టైప్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. ఒకటేంటంటే పైప్‌లో ఉండేవి అంటే యూరెట్రిక్ స్టోన్స్ అంటాము. ఇంకొకటి కిడ్నీలో ఉండేవి అంటే రీనల్ క్యానుకులై అంటాం. యూరెటర్‌లో కింద భాగంలో ఉండే స్టోన్స్ ఈజీగా పడిపోతాయి. అంటే మనం వాటర్ తీసుకున్నా కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్టోన్స్ గనక సపోజ్ సైజ్ గనక 5 కంటే తక్కువ ఉన్నాయి అనుకోండి, అవి కూడా వాటర్ తో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మందికి స్టోన్స్ అనేవి 5 కంటే సైజ్ తక్కువగా ఉండి లోవర్ అంటే డిజిటల్ పార్ట్ లో యూరెటర్ కింద భాగంలో ఉంటాయి కాబట్టి ఇవి నార్మల్ గా వాటర్ తీసుకున్నా పడిపోతాయి. కానీ చాలా మంది పేషెంట్స్ నీరే తీసుకుంటారు. తీసుకొని ఒక 2 వారాల తర్వాత స్కానింగ్ చేసుకొని తర్వాత స్కానింగ్ రిపోర్ట్ లో స్టోన్ పడిపోయేసరికి వీళ్ళు మేము నీరు తీసుకోవడం వల్లనే స్టోన్ పడిపోయింది అని అనుకొని ఇదే ఇన్ఫర్మేషన్ వాళ్ళ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. చాలా మంది పేషెంట్స్ ఏంటంటే స్టోన్ కోసం సర్జరీ అనగానే భయపడిపోయి ఎవరికో ఒకరికి నీరు తాగడం వల్ల స్టోన్ పడిపోయింది అని అనుకొని వాళ్ళు కూడా ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అందరికి ఒకటే ప్లేస్ లో స్టోన్ ఉంటుందని కాదు. కొంతమందికి ఏంటంటే ఈ యూరెటర్ అనే దాన్ని పైన భాగంలో ఉంటుంది. ఈ పైన భాగంలో ఉన్న స్టోన్స్ కిడ్నీ లోపల ఉన్న స్టోన్స్ అంత ఈజీగా పడిపోవు. పైగా సైజ్ గనక మనకి 10 ఉండే స్టోన్స్ పడిపోవు. నీరి తీసుకోవడం వల్ల మనకి స్టోన్ పడిపోవట్లేదు. కానీ ఇంకొక సైడ్ ఏంటంటే నీరి వల్ల మనకి డేంజరస్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆల్కహాల్ గానీ నీరి గానీ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న వాటర్ అంతా ఒక్కటేసారి తీసుకొని ప్రెషర్డ్ గా యూరిన్ లా బయటకు పంపించేస్తుంది. బాడీ అంతా కూడా డీహైడ్రేషన్ లోకి వెళ్ళిపోతుంది. ఒకసారి ఆల్కహాల్ తో మనకి ప్రెషర్ గా యూరిన్ వచ్చిన తర్వాత కూడా మనం వాటర్ తీసుకుంది ఆ వాటర్ ని మన బాడీ తీసేసుకుంటుంది కానీ యూరిన్ ఎక్కువగా రాదు. ఈ డీహైడ్రేషన్ స్టేట్ లో మీకున్న స్టోన్ అంటే పడిపోని స్టోన్ ఇప్పుడు మనకి నీరి గానీ ఆల్కహాల్ తో చాలా స్టోన్స్ పడిపోవు. ఈ స్టోన్స్ అనేవి కూడా ఏంటంటే సైజ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఏవైతే చిన్న స్టోన్స్ కింద భాగంలో ఉండే స్టోన్స్ మీరు నీరి తీసుకోకపోయినా పడిపోతాయి. అండ్ పైన ఉన్న స్టోన్స్ మనకి నీరితో పడిపోకపోగా మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మంది కూడా ఒకసారి నొప్పి తగ్గగానే స్టోన్ పడిపోయింది అని అనేసుకుంటూ ఉంటారు. స్టోన్స్ అనేవి మనకి పడ్డాయా లేదా అనేది మనం కన్ఫర్మ్ గా స్కానింగ్ ద్వారానే చెప్పగలం. జస్ట్ మనం సింప్టమ్స్ తగ్గినంత మాత్రాన స్టోన్ పడిపోయిందని కాదు. ఈ స్టోన్ మనకి నొప్పి తగ్గిపోయి మనం కనుక చెక్ చేసుకోకపోతే మనం చాలా డేంజరస్ సిచ్యువేషన్ లోకి వెళ్తాము. ఎందుకంటే ఆ స్టోన్ అలానే ఉండిపోయి మనకి పైన ఉన్న కిడ్నీ పైన వాపు వచ్చేసి కిడ్నీ డ్యామేజ్ అయ్యి బీపీ రావడం ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. థర్డ్ చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే కిడ్నీ స్టోన్స్ డేంజరస్ కాదు అని. కిడ్నీ స్టోన్స్ చాలా మందికి వచ్చి పడిపోవడం మనం చూస్తూ ఉంటాము. కానీ చాలా వరకు ఏమవుతుందంటే మనకి ఒక కిడ్నీ స్టోన్ అనేది తయారైనప్పుడు ఒక స్టోన్ తయారైంది అంటే దాని పక్కన ఉన్న ఏరియా కిడ్నీలో డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సపోజ్ మనకి చాలా సార్లు స్టోన్స్ తయారవుతూ ఉన్నాయి పడిపోతూ ఉన్నాయి అంటే దాని పక్కలో ఉన్న ఏరియా అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. కొన్ని రోజులు అయ్యేసరికి మనకి కొన్ని కిడ్నీలో ఉన్న చాలా ఏరియాస్ డ్యామేజ్ అవుతూ మనకి ఒక 5-10 years అయ్యేసరికి ఈ కిడ్నీ కాస్త మనకి సైజ్ అనేది చిన్నగా అయిపోతుంది. 10 years తర్వాత కిడ్నీ ఎందుకు చిన్నగా అయిపోయింది, మాకు బీపీ ఎందుకు వచ్చింది, సీకేడి ఎందుకు వచ్చింది అంటే మనం స్టోన్స్ కనుక మళ్ళీ రావడాన్ని కంట్రోల్ చేసుకోకపోతే ఇలా వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి స్టోన్ ని మనం సింపుల్ గా తీసుకోకూడదు. అందుకని మీరు ఈ కిడ్నీకి స్టోన్స్ కి సంబంధించిన అపోహల నుంచి బయటికి వచ్చేసి మీరు ప్రాపర్ గా ఎవాల్యుయేషన్ చేయించుకుంటే మంచిది. థ్యాంక్ యూ.